తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత బంధు వల్ల మాలలకు అన్యాయం జరిగిందని చర్చించడం జరిగింది. 6వ తేదీన జరగబోయే మహాధర్నాకు అందరూ భారీ ఎత్తున వచ్చి ధర్నాకు సహకరించాలని అన్నారు. తెలంగాణ మాల జేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ భవన్లో కరెంటు లేదని మేము చీకట్లోనే మీటింగ్ నిర్వహించవలసి వచ్చిందన్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుందని ప్రశ్నించారు. ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసినా నేరుగా వెళ్లి చెప్పినా ఏ ఒక్కరూ స్పందించలేరని, ఏఈ మరియు ఏడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేమెంట్ చేసినా కూడా కరెంటు కట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని రేపు ముట్టడిస్తాం. జై భీమ్ జై భీమ్ మానల ఐక్యత వర్ధిల్లాలి మానల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్. నా పేరు ఉత్తమ్ సుమన్, గ్రేటర్ హైదరాబాద్ మాలాల జేఏసీ చైర్మన్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధాకర విషయం ఏంటంటే మన అంబేద్కర్ భవన్ లో ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ భవన్ కి కరెంట్ కట్ చేసారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం చేస్తుండు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇప్పటిదాకా మేము ఏడీ తోడు కూడా మాట్లాడినా వాళ్ళు మాకు ఫోన్లలో రెస్పాన్స్ అయితే లేరు. మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మాలాలో చేసి మీటింగ్ పెట్టుకున్నాము. మేము కరెంట్ లేకున్నా కూడా, కరెంటు ఉన్నా లేకున్నా కూడా మేము ఈ మీటింగ్ కండక్ట్ చేసినాం. ఆల్రెడీ మొన్న పేమెంట్ కూడా అయిందంట. దాదాపు 75,000 రూపాయలు పేమెంట్ అయింది. రేపు పొద్దున మేము కరెంట్ ఆఫీస్ ని ముట్టడి చేస్తాము. అదేవిధంగా ఎల్లుండి 6వ తారీఖు గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ, గృహలక్ష్మిలో కానీ మాలలకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద కూడా ఎల్లుండి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఎల్లుండి ఒకటి మహాధర్నా అనేది లోవర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ దగ్గర, లోవర్ ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. దీనికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి ఆధ్వర్యంలో, గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి 33 జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో మేము ఎల్లుండి నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఉన్నది. ఎల్లుండి 6వ తారీఖు అనగా శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము ధర్నా కార్యక్రమం ఈ ప్రభుత్వానికి తెలుపుతున్నాం.